सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధువులారా, అష్టావకర గీత 37వ భాగం మనం చూడబోతున్నాం. 15వ అధ్యాయం 15వ శ్లోకం. అయం సోహం అయం న అహం విభాగం ఇతి సంత్యజ సర్వం ఆత్మ ఇతి నిశ్చిత్య నిస్సంకల్ప సుఖీ భవ. ఇది శ్లోకం. అతడు అంటే అది నేను, లేకపోతే ఇది నేను అనుకుందాం. ఇది నేను, ఇది అంటే ఈ దేహం నేను, ఆ దేహం నేను కాదు. ఇటువంటి భేదభావాలు వదిలేసాయి, పూర్తిగా విడిచిపెట్టు. ఉన్నదంతా ఒకటే. వాట్ ఈస్ దట్? ఆత్మ అని తెలుసుకుని హాయిగా జీవించు, కోరిక లేకుండా. భజగోవిందంలో కరెక్ట్గా ఇదే శ్లోకం ఒకటి ఉంటుంది మనకి. త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు మయి సర్వత్ర అని ఒకటి ఉంది శ్లోకం. భావ సర్వత్ర, అందరిలోనూ విష్ణువుని చూడని. సర్వత్రత్వం అంటే గురువు మీద కోపడతాడు అనమాట శిష్యుడు. వ్యర్థం కుప్పేసి అంటే కోపడుతున్నాడు. ఏంటి అందరిలోనూ నువ్వు ఇట్లా చెప్తావు ఏంటి అని కోపడుతున్నాడు శిష్యుడు. సో గురువు ఏం చెప్తున్నాడు? అందరిలో విష్ణువుని, విష్ణు అంటే ఆత్మ, ఆత్మ చూడమని చెప్తున్నాడు. అలాగే మనకి ఇక్కడ అష్టావకర మహర్షి చెప్తున్నాడు అనమాట. ఇది ఈ సందర్భం ఎందుకు వస్తుందంటే, మనకి సాధారణంగా మనం ఉన్న సంఘటన కంటే, అంటే యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఉంది, మనకి ఒక సమస్య ఉంది, అది పక్కన పెడతాం. అది పక్కన పెట్టి మనస్సులో మనకు ఆలోచనలు ఉంటాయి అన్నమాట. వేరే ఆలోచనలు ఉంటాయి, అవి ఎక్కువ బాధిస్తాయి. ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. ఒక గొప్ప చాలా పెద్ద ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడుకి ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. ఆయనకి జ్యోతిష్యం మీద నమ్మకం ఉంది. ఆ జ్యోతిష్యుడు చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు? ఒక 6 నెలల లోపు నీవు ధనమంతా కోల్పోతావు, ఒక బికార్ అవుతావు, రోడ్డు మీద పడిపోతావు, నువ్వు రోడ్డును పడిపోతావు, ఒక బికార్ అయిపోతావు అని చెప్పాడు అనుకోండి. అంతే. ఆ క్షణం నుండి ఆ ధనవంతుడు భవిష్యత్తులో తన పేదరికం గురించి, అంటే అండర్లైన్ చేసుకోండి ఒక మాట, భవిష్యత్తులో తన పేదరికం గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తాడు. నిజానికి అతను ధనం కోల్పోలేదు. ప్రస్తుతం ఉన్న సంపద చాలా బాగా ఉంది, సంపద. భవిష్యత్తులో పేదరికం ఉంది అని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంపదకి భవిష్యత్తులో రాబోయే పేదరికానికి మధ్య అతని మనసులో ఘర్షణ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. అసలు ఏమిటి? అతని ఆలోచనలే అతని కొంప ముంచుతాయన్నమాట. ఆలోచనలే, అతని ఆలోచనలే. జ్యోతిష్యుడు చెప్పింది నిజమా కాదా పక్కన పెట్టండి. సాధారణంగా జ్యోతిష్యుడు చెప్పింది జరగవచ్చు, జరగకపోవచ్చు 50%. ఎందుకంటే వాళ్ళ అవైలబుల్ డేటాని బట్టి వాళ్ళు చెప్తారు. వాళ్ళు కరెక్ట్గా చెప్తే వాళ్ళకు సర్వజ్ఞ అయిపోతారు కదా, వాళ్ళే ఈశ్వర్ అయిపోతారు కదా. కరెక్ట్గా సర్వజ్ఞ అట్లా ఎవరు చెప్పలేరు. మీకు ఇంకో మాట చెప్తాను. హ్యారీ పాటర్ అని ఒక పెద్ద ఇంగ్లీష్ నవల ఉంది, బాగా ఫేమస్. బాగా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మనలో. ఆ హ్యారీ పాటర్ నవల వాల్యూమ్ వచ్చింది, అట్లా 7 వాల్యూమ్స్ ఎన్నో వచ్చినాయి. చాలా ఫేమస్ అనమాట గ్లోబల్గా, ప్రపంచవ్యాప్తంగా. అందులో ఒక పాత్ర ఉంది, అది కల్పిత పాత్ర. ఆ రచయిత్రి రాసింది ఆ పాత్ర, అంతా కల్పితమే కదా. అతని పేరు హ్యారీ పాటర్. ఫైనల్ వాల్యూమ్ అంటే 7వ పుస్తకం వచ్చేసరికి చాలా మంది ఏం చేశారంటే, ఆ రచయిత్రికి ఒక రిక్వెస్ట్ పెట్టారు అందరూ. ఏమని? అతనిని చంపవద్దు,
ఎవరిని చంపొద్దు? అసలు అటువంటి మనిషి ఉంటే కదా. అది కల్పిత పాత్ర. హ్యారీ అనే పాత్రను చంపొద్దు. అదే నిజానికి పుస్తకానికే పరిమితం. కల్పిత పాత్ర. కోట్ల మంది అభిమానులు ఆవిడ్ని రచయితని ఈమెయిల్ మెసేజ్లు పెడతారు. హ్యారీని బతికించండి, హ్యారీని చంపొద్దు, దయచేసి చంపొద్దు. అతను బతికాడు, అది వేరే విషయం. అలా ఒక ఊహాజనితమైన పాత్ర హ్యారీ పాటర్ మన మనసుల్లో సంవత్సరాల తరబడి స్థిరంగా ఉండి మన మనసును కలుషితం చేసేస్తుంది ఆ పాత్ర. అలాగే ఆత్మబంధువులారా, మనకి వేదాంతంలో 3 సత్యాలు స్పష్టంగా మనం చూస్తాం. ఇది అందరికీ తెలుసు. ఒకటి పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము 2, 3 ప్రాతిభాషిక సత్యము. ఈ 3 మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ బేసిక్స్. ప్రాతిభాషిక సత్యం అంటే స్వప్నము, అది ప్రాతిభాషిక సత్యం. అంటే సత్యం అని ఎందుకు అంటున్నాం అంటే స్వప్నంలో ఉన్నంత వరకు మనకు సత్యం అనిపిస్తుంది కదా, అందుకు అంటున్నాం. వ్యావహారిక సత్యము అంటే ఇప్పుడు ప్రజెంట్ అనమాట. మనం జగత్తులో ఉన్నాం కదా, నా శరీరం ఉంది, మీ శరీరం ఉంది, నీతో నేను మాట్లాడుతున్నాను, నాతో నువ్వు మాట్లాడుతున్నావు, ఇదంతా వ్యావహారిక సత్యం. ఇంకోటి ఏమిటంటే మనం ఆత్మ లెవెల్కి ఎదిగితే, ఆత్మ సత్యం జగన్ మిథ్య, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మను అని అనుకోగలిగితే, అనుకుంటే, ఆ లెవెల్కి ఎదిగితే దాన్ని ఏమంటారు? పారమార్థిక సత్యము. ఇవి 3 మనకు క్షుణ్ణంగా తెలుసు. అయినా కూడా మన మనసులో ఒక స్థిరమైన ఆలోచన, ఈ 3 తెలిసినా కూడా మన మనసులో ఒక స్థిరమైన ఆలోచన ఉంటుంది. అది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఏం చేయాలంటే మనం మన మనసును మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. థాట్ ప్యాటర్న్ అంటారు. అంటే ఆలోచన సరళి ఎవరికి వాళ్ళే మార్చుకోవాలి. ఎలా? ధ్యానం చేయటం ద్వారా. ధ్యానం అంటే మెడిటేషన్ చేయటం ద్వారా మన మనసులోని ఆలోచన సరళిని మనం గమనించాలి. అహంకారం కర్త భోక్తగా బలంగా మనసులో నాటుకుపోతే మనకు ఆవేదన, ఆందోళన, ఒత్తిడి, భయం తప్పవు, ఉంటాయి. నీ మనసులో విష్ణు శంఖ చక్ర గదాధారిగా సగుణ ఈశ్వర ధ్యానం జరగవచ్చు. మనకు 2 కదా ధ్యానాలు ఉన్నాయి. సగుణ ఈశ్వర ధ్యానము, నిర్గుణ ఆత్మ ధ్యానము. నిర్గుణ ఈశ్వర ధ్యానం అన్నా నిర్గుణ ఆత్మ ధ్యానం అన్నా ఒకటే. ఇప్పుడు శంఖ చక్ర గదాధారి సగుణ ఈశ్వరుడు పాల సముద్రంలో శయనించవచ్చు. అది పాల సముద్రమా, మజ్జిగ సముద్రమా, అది యథార్థమా కాదా అనేది ప్రశ్న కాదు. అది కాదు ప్రశ్న. సగుణ ఈశ్వర ధ్యానం వలన, సగుణ ఈశ్వర విష్ణు వలన, సగుణ విష్ణు వలన అహంకారాన్ని నిర్మూలించుకోగలగాలి మనం చేసే ధ్యానం. అందుకే, లేకపోతే మరొక ఉపాయం ఉంది. ఈ సగుణ ఈశ్వర ధ్యానం ఇది ఒక ఉపాయం, అంటే మన ఆలోచన సరళిని సరి చేసుకోవటానికి. లేకపోతే జ్ఞానకాండ ద్వారా అహంకారాన్ని పక్కన పెట్టి దాని స్థానంలో ఆత్మ ఆలోచనలు నింపాలి. ఆత్మాకార వృత్తితో మనసు నిండాలి. అందుకే మనకు ఈ పురాణ గాథలన్నీ కూడా ఏం చెప్తాయంటే ఎందరో దేవతలు ఉంటారు పురాణ కథల్లో. వాస్తవమా కాదా మనకు తెలియదు, కల్పితమా వాస్తవమా తెలియదు. ఆ గాథలు మన మనసు మీద పనిచేస్తాయి. వాటి మీద రీసెర్చ్ చేయకూడదు మనం. ఇప్పుడు రామసేతు నిజమా కాదా? రాముడు వంతెన కట్టాడా సముద్రంలో? అదే ఈ మధ్య ఎవరో తెలుసుకున్నారు, ఉందన్నారు వంతెన. మరి ద్వారకా నగరం కృష్ణుడిది, అది మునిగిపోయిన సముద్రంలో, అది కూడా కనిపెట్టేశారు. అదంతా పక్కన పెట్టండి. మన మనసులో ఒక అనుమానం పొడసూపకూడదు. మీమాంస శాస్త్రం ఏం చెబుతుంది మనకి? మీమాంస శాస్త్రం అంటే అనాలిసిస్ అన్నమాట. అది వాస్తవమా కల్పితమా అని చూడకు, ముఖ్యంగా శాస్త్రం విషయంలో. దాన్ని అర్థవాద అంటుంది. అర్థవాద అంటే ఏంటంటే పురాణ గాథల్ని అదే పనిగా నిజమా కాదా అని ఈ బుర్రలో సుత్తి పెట్టుకుని ఇట్ట బద్దలు కొట్టుకోకూడదు.
ఎక్కువ డీప్గా థింక్ చేయకూడదు. రావణాసురుడికి 10 తలలు ఉంటాయా? 10 తలలు ఎలా ఉంటాయి? 10 తలలు ఉంటే ఓ పక్కన 5 ఉంటాయి, ఓ పక్కన 4 ఉంటాయి, మధ్యలో ఒకటి ఉండాలి కదా, మరి 4 ఉంటే మరి పైకి వెళ్తుంది, 5 ఉంటే కిందకి వెళ్తుంది కదా. అలా బుర్రబద్దలు కొట్టుకోకూడదు. అర్థవాద అది ఉపయోగించి ప్రయోజనం ముందు. గ్లోరిఫికేషన్ ఆఫ్ శాస్త్ర. గ్లోరిఫికేషన్ అంటే శిష్యుని గ్లోరిఫై చేస్తుంది శాస్త్రం. మరి గ్లోరిఫికేషన్ ఆఫ్ శాస్త్రాన్ని గ్లోరిఫై చేస్తుంది, గురువుని గ్లోరిఫై చేస్తుంది. ఆ గ్లోరిఫికేషన్ మనం ఆస్వాదించాలి, ఉన్నట్టుగా తీసుకోవాలి అంతే. ఈశ్వర ధ్యానం వలన నాకు ప్రయోజనం ఉంది. సగుణ ఈశ్వర ధ్యానం. కృష్ణుడు ఆ రూపంలో ఉన్నాడో లేదో నాకు తెలియదు. అలాగే ఆత్మ ధ్యానం వల్ల నాకు ప్రయోజనం ఉంది. ఆత్మ నిజమో కాదో నాకు తెలియదు. ఆత్మ నిజమే, ఆత్మ మాత్రం సత్యం, ఆత్మ మాత్రమే సత్యం, అది వాస్తవం. అది పక్కన పెట్టండి. మనస్సులో ఆత్మభావనలు అంటే నేను ఆత్మస్వరూపాన్ని అనే ఆలోచనలు బలంగా, దృఢంగా, స్థిరంగా ఉంటే నీ జీవన విధానం మారిపోతుంది. మనస్సులో సగుణ రూప ఈశ్వరుడు ఉంటే జీవన విధానం మారిపోతుంది. ఒకవేళ అహంకారం మనసులో బలంగా ఉంటే మన జీవితం నికృష్టం, దయనీయం, దుర్భరం అవుతుంది. కాబట్టి ధ్యానం చేయండి. ధ్యానం అంటే మెడిటేషన్ సాధన చేయండి, అలవాటు చేసుకోండి. సగుణ ఉపాసన చేస్తారా లేక నిర్గుణ నిధిధ్యాసనం చేస్తారా? చెయ్యండి. మనసులో అహంకార వృత్తి లేకుండా తొలగించుకోండి. ఇప్పుడు నా మనసులో అహంకారం ఉంది అని నాకు ఎలా తెలుస్తుంది? నా మనసులో అహంకారం ఉందా, ఈశ్వరుడు ఉన్నాడా, ఆత్మ ఉన్నదా, అనాత్మ ఉందా, ఎలా పరీక్షించుకోవాలి? ఆవేదన, ఆందోళన, ఆక్రోశం, ఒత్తిడి, భయం ఇవన్నీ ఉన్నాయనుకోండి, అహంకారం ఉందని గుర్తు. అహంకారం యొక్క భవిష్యత్తు తెలుసు కదా మీకు? అన్ప్రెడిక్టబుల్, అన్కంట్రోలబుల్, అన్సస్టైనబుల్, అన్స్టేబుల్, అన్రిలయబుల్. అంటే అనూహ్యం. అనూహ్యం. ఇంత సినిమాలో పాట ఉంది, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని. ఊహించలేం. అందరూ హ్యాపీగా ఉంటాం, నవ్వుకుంటుంటాం, కబుర్లు చెప్పుకుంటుంటాం, తప్పని ఒకరు ఎగిరిపోతారు. ఒకళ్ళు, ఒక ఆయన షర్ట్ వేసుకుంటున్నాడు, ఆ తోడోళ్ళుడితో జోక్ చేస్తున్నాడు. తోడోళ్ళుడు ఆయన ఇద్దరు ఉన్నారు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళిద్దరు సోఫాలు కూర్చున్నారు. ఆయన షర్ట్ వేసుకుంటున్నాడు, ఒక చేతికి వేసుకున్నాడు ఇట్లా, రెండో చేతి తొడుక్కోలా. రెండో చేతి తొడుక్కోకుండానే ఒక జోక్ వేసాడు మధ్యలో. ఆ జోక్ తోడోళ్ళు ఈయన నవ్వుకుంటున్నారు, పడిపోయాడు. ఆ సోఫాలను పక్క ఒరిగిపోయాడు. ఒక షర్టుని ఒక చెయ్యి వేసుకున్నాడు, రెండో చెయ్యి వేసుకోవాలి. సో దిస్ ఈజ్ లైఫ్. అన్ప్రెడిక్టబుల్. అహంకారానికి నిర్వచనం ఏమిటి? కార్యకరణ సంఘాతము. అంటే దేహము, మనసు, ఇంద్రియాలు ప్లస్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, చిదాభాస. చిదాభాస అంటే ప్రతిబింబ చైతన్యం. దేహము, మనసు, ఇంద్రియాలు ప్రతిబింబ చైతన్యం. ఈ మిశ్రమాన్ని అహంకారం అంటాం మనం. అహంకారాన్ని మన జాతకం ప్రేరేపిస్తుంది. జాతకం అంటే జగత్తు ప్రేరేపిస్తుంది. అహంకారం దేశ కాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అహంకారం జీవిత చరిత్ర అంటే ఏంటి? అహంకారం జీవిత చరిత్ర అంటే ఆందోళన, ఎప్పుడు వరీ లైఫ్. ఏం చేస్తారండి మీరంటే వరీ చేసుకుంటుంటానండి, ఎప్పుడు దిగులు పడుతుంటానండి. అది కాదండి ఉద్యోగం, అదేనండి ఉద్యోగం, రిటైర్ అయిపోయాను, నాకేం పని లేదండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కో 6కో కాఫీ తాగుతా, వరీ బాగా బాధపడతా. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తా, మళ్ళీ బాధపడతానండి. వరీ మరి ఆ వరీ అవ్వకపోతే ఎట్లా అండి? వరీ అవ్వాలి కదండి. మళ్ళీ లంచ్ చేస్తానండి, వరీ అవుతానండి కాసేపు కదండి, ఎప్పుడు వరీ అవుతుంటానండి. నేను రిటైర్ అయిపోయానండి, నాకేం పని లేదండి, వరీ అయిపోతానండి. ఇంకేం చేస్తా? ఇంకేం చేయనండి, అప్పుడు ఎప్పుడు వరీలో ఉంటానండి నేను. ఇది దిస్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. నీ ఆలోచన సరళిని పునరుద్ధరించుకో, మెరుగుపరుచుకో, పరిశీలించుకో. ఇది కేవలం ఆత్మజ్ఞానంతోనే సాధ్యం కాదు. ఆవేదన, ఆందోళన చెందే టైంని మనం మెడిటేషన్ టైంగా మార్చుకోవాలి.
అంటే ధ్యానం చేసే టైంగా ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాలి. అప్పుడు ధ్యానానికి మనకి ఎక్కువ సమయం దొరుకుతుంది. అంటే ఏంటి దాని అర్థం? అంటే మనం అదే పనిగా మన టైంని ఆందోళనతో గడిపేస్తున్నాం అని అర్థం. వృద్ధాప్యం వచ్చేసరికి ఇంకా చేసే పని ఏముండదు పని. ఊరికే కూర్చుని ఒక సోఫాలో ఆందోళనతో టైం పాస్ చేసేస్తారు. ఎవరు? చాలా మంది. తన ఆలోచన సరళిని పునరుద్ధరించుకోవటం శిష్యుడు తనంత తాను చెయ్యాలి. గురువు చేసేది ఏమీ లేదు. గురువు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు. ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం శిష్యుడు చేయాలి. అందుకే మన శాస్త్రంలో వందల కొద్ది శ్లోకాలు రాశారు. ఎవరి మీద? సగుణ ఈశ్వరుడి మీద. నిర్గుణ ఆత్మ మీద కూడా వందల కొద్ది శ్లోకాలు రాస్తారు. ఎందుకు రాశారు? మనం ధ్యానం చేయమని. మనకి మెడిటేషన్ చేసుకొని రాని ఒక శ్లోకం చాలు కదా. మరి ఇన్ని మంత్రాలు, ఇన్ని శ్లోకాలు ఎందుకు రాశారు? చేసుకోమని. మన ఆలోచన సరళిని మార్చుకోవాలి. భావం తద్భవతి. మనకి చాలా ఫేమస్ కొటేషన్ మనం చెప్పుకుంటాం కదా. వాచ్ యువర్ థాట్స్, దే బికమ్ యువర్ వర్డ్స్. అలా చెప్పుకుంటాం కదా. మనం తెలుగులో ఏం చెప్పుకుంటాం? మనం నీ ఆలోచనలను గమనించు, అవి నీ మాటలుగా వ్యక్తమవుతాయి. నీ కర్మలను గమనించు, చేతలను గమనించు, అది నీ స్వభావం అయి కూర్చుంటుంది. నీ స్వభావాన్ని గమనించు, అది నీకు నీ లక్ష్యం అయిపోతుంది. వాచ్ యువర్ థాట్స్, దే బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్, they become your actions. Watch your actions, they become your habits. Watch your habits, they become your character. Watch your character, it becomes your destiny. లక్ష్యం, డెస్టినీ. ఏంటి లక్ష్యం? ఈ లక్ష్యం ఏంటి? సంవత్సరానికి కనీసం 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలు సంపాదించాలి. అది కాదు లక్ష్యం. మన లక్ష్యం, మనిషికి లక్ష్యం ఏమిటి? మోక్షం. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మార్థ కామాలు ఊరికే చెప్పారు, అట్లా ప్రేయస్. అది నిజమైన లక్ష్యం మోక్షం. ఒక ఫుట్బాల్ ఆడటం, ఫుట్బాల్ ఆడి ఫైనల్గా ఏం చేయాలి? గోల్ చేయాలి. ఫుట్బాల్ ఆడటం ధర్మార్థ కామాలు, గోల్ చేయటం మోక్షం. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తే చాలా ఉంటాయి కదా. అక్కడ ఇడ్లీ, దోశ, ఊతప్పం, మరి పూరి, మరి పెసరట్లు, మరి ఉప్మా, మిర్చి బజ్జీ, ఉల్లిపాయ పకోడీ. నోరుతుందా మీకు? ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? ఒక రకం చాలు కదా. మన నాలుగు రుచులు కావాలి. నాలుగుకి కోరుతుంది. అందుకని అన్ని రకాలు ఏదో ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు తింటారు. లేకపోతే ఒకడే హోటల్కి వెళ్ళి ఒకరోజు ఇడ్లీ తింటాడు, ఒకరోజు దోశ తింటాడు, ఒకరోజు ఊతప్పం తింటాడు. ఒకే వ్యక్తి. రుచులు కావాలి. అలాగే మనకి ధ్యానంలో, మెడిటేషన్లో నీ ఆలోచన సరళిని మార్చుకోమని మనకు వందల కొద్ది శ్లోకాలు ఇచ్చింది శాస్త్రం. బోధ ఒకటే, బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఇదే విషయాన్ని వివిధ రకాలుగా నిధిధ్యాసన ధ్యానం ద్వారా, శ్లోకముల ద్వారా మనం సాధన చేస్తాం. అలాగే అష్టావక్ర గీతలో కూడా జనకుడు నోటి మాటల ద్వారా, అష్టావక్ర మహర్షి నోటి మాటల ద్వారా కొన్ని శ్లోకాలు జనకుడు కూడా చెప్పాడు మనకి. అతను ఆత్మవిద్యను అందుకున్న తర్వాత జనకుడు కూడా మనకు బోధించాడు, అష్టావక్ర మహర్షి బోధించాడు. సో ఆత్మవిద్యను వివిధ రకాలుగా వాళ్ళు చెప్తున్నారు. ఆత్మాకార వృత్తితో మన మనసు నిండాలి. వ్యవహారం చేయకుండా, అంటే మన ట్రాన్సాక్షన్స్ ఏం చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఇది నింపుకోవాలి. చెప్పుకున్నాం కదా, ఎప్పుడు మనం చెప్పుకుంటే 2 బయోడేటాలు ఉంటాయి నాకు. నా పేరు, నా భార్య పేరు, నాకు ఎప్పుడు పెళ్ళయింది, నాకు ఎప్పుడు బిడ్డ పుట్టాడు, ఉద్యోగం ఎప్పుడు వచ్చింది, రిటైర్ ఎప్పుడు అయ్యాను, ఇట్లా ఈ డేటా అంతా దేహానికి సంబంధించిన డేటా. 2 ఆత్మ ఏకం, నిత్యం, సారం, సత్యం, అప్రమేయం, ఇట్లా ఆత్మకు సంబంధించిన బయోడేటా. వ్యవహారం చేసేటప్పుడేమో దేహం ఉపయోగించాలి, తప్పదు.
ఖాళీగా ఉన్నావు, ఆత్మ గురించిన బయోడేటా మనం చేసుకో. నిస్సంకల్ప సుఖీభవ అంటే అహంకారం వలన కలిగేటటువంటి ఆవేదనలు, ఆక్రందనలు వదిలిపెట్టు. ఎలా చేస్తావు అది అంటే భేదభావాలు వదులు. సోయం అహమస్మి, అహం నా అహం అస్మి, అయం నా అహం అస్మి అంటే ఇది నా దేహం, అది వేరే వాళ్ళ దేహం, అది నాది కాదు. ఇట్లా ఈ దేహం నాది, ఆ దేహం నాది కాదు. ఈ విభాగం సంత్యజ్య వదిలిపెట్టు. ఈ భేదభావాలు వదిలిపెట్టు. ఈ భేదాలు ఉంటే ఏమొస్తుందంటే మరి త్రిపుటి వస్తుంది. త్రిపుటి అంటే జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ అనమాట. అందుకంటే అది అహంకారం ఉందన్నమాట. కర్త, భోక్త, మరి కర్తృత్వ భావన ఇవన్నీ వస్తాయి. ఏంటి ఫలితం? ఆక్రందన, దిగులు, ఆవేదన అవన్నీ ఉంటాయి. వదిలిపెట్టు. నిస్సంకల్ప, సంకల్పరహితంగా ఉండాలి. జాతకాలు చూపించుకోవద్దు. జాతకాలు చూపించుకుంటే ఇలాగే ఉంటుంది. ఆ ధనవంతుడిని 6 నెలల బికారైపోతా ఉన్నాడు. మన స్వామీజీకి లాస్ట్ టైం చెప్పాను మీకు, శిష్యుడు పరమార్థానంద స్వామీజీ శిష్యుడు 60 ఏళ్ళకి చనిపోతాడు అని జ్యోతిష్యుడు చెప్పాడు. ఆయనకి ఇప్పుడు 85. 60 ఏళ్ళకి చనిపోతాడని స్వామీజీతో కూడా డిక్లేర్ చేశాడు ఆయన. నేను తర్వాత మీ క్లాసులకు రాను స్వామీజీ, నేను 60 ఏళ్ళకి వెళ్ళిపోతాను, నాకు జ్యోతిష్యుడు చెప్పాడు, ఇదిగో ఫలానా డేట్ అని ఇచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత మీ క్లాసులకు రానండి, క్షమించండి. ఎట్లా వస్తాను? చనిపోయిన తర్వాత రాలేను కదా స్వామీజీ. ఇప్పుడు 85 అంటే 15 ఏళ్ల క్రితం జరిగింది. అది ఇంకా వస్తున్నాడు ఆయన క్లాస్. 85 ఏళ్ళకు కూడా వస్తున్నాడు చెన్నైలో. భవిష్యత్తు గురించి బాధపడకు. వర్తమానంలో ఆత్మస్వరూపంలో ఎంజాయ్ చెయ్యి. 16వ శ్లోకం చూద్దామా? తవైవ జ్ఞానతో విశ్వం త్వం ఏకః పరమార్థతః త్వత్తో న్యో నాస్తి సంసారి నా సంసారి చ కశ్చన. నీ అజ్ఞానం వల్ల ఈ ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఉన్నది నీవే. నీకంటే వేరుగా జీవుడు లేడు, ఆత్మ లేదు. ఇప్పుడు సర్వవ్యాపి అయినటువంటి ఒకే ఒక ఆత్మ ఉంది. అది తెలిస్తే అద్వైతం. అది తెలియకపోతే అదే ఆత్మ అంటే అదే అద్వైత ఆత్మ ద్వైత ప్రపంచంలాగా కనిపిస్తుంది. స్వప్న ప్రపంచం ద్వైతం అని స్వప్నంలో ఉన్నంతసేపు అనుకుంటాడు. ఎవరు? మేలుకున్న స్వాప్నికుడు. మేలుకున్న స్వాప్నికుడు ఏమనుకుంటాడు? స్వప్న ప్రపంచం లేదు, స్వప్న పురుషుడు లేడు, అంతా నేనే, అంతా అద్వైతమే అని తెలుసుకుంటాడు కదా. భోక్తృ భోగ్య ప్రపంచం, విశ్వం అంతా ఇది అజ్ఞానం వల్ల వచ్చింది అని నవ్వుకుంటాడు తెలిసిన తర్వాత, మేల్కొన్న తర్వాత. ఆత్మ సత్యం అంటే ఏమిటి? నేను సత్యం అంటే పరమార్థతః త్వం ఏకః ఏవ. స్వప్నంలో నిన్ను పులి తరివింది, నువ్వు భయపడతావు. స్వప్నంలో నీ గురువు చెప్తాడు, భయపడకు, ఆ పులి నిజం కాదు, నీవు సృష్టించిందే అని చెప్తాడు. అలాగే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా ఒక పులి లాంటిది. పరమార్థతః ఏకః ఏవ, నీవు మాత్రమే నిజంగా ఉన్నావు. త్వత్తః అన్యః నాస్తి, నీవు దృక్కు అంటే ఏమిటి? నీవు సబ్జెక్ట్, నీవు అబ్జర్వర్. నీవు కాకుండా వేరే రెండో వస్తువు లేదు. నీవు ఆత్మ చైతన్యంగా అంతటా ఉన్నావు. సంసారి లేడు, అసంసారి లేడు. అంటే బద్ధ జీవ లేడు, ముక్త జీవ లేడు, అసలు జీవుడే లేడు. నా కశ్చిత్ జాయతే జీవ సంభవోస్య నా విద్యతే ఏతత్ ద ఉత్తమం సత్యం యత్ర కించిత్ నా జాయతే. ఇది మాండూక్యంలో చెప్పినట్టు చెప్తున్నారు అనమాట. జీవ అంటే అంటే విశ్వ, తైజస, ప్రాజ్ఞ ఇవన్నీ కూడా ఇదంతా మిథ్య. తురీయం ఏవ సత్యం నా అంతఃప్రజ్ఞం అంటే ఈ రకమైన ఆలోచన సరళితో నీ మనసును నింపుకో.
కాబట్టి బద్ధ జీవ సంసారి నాస్తి, ముక్త జీవ అసంసారి నాస్తి. 17వ శ్లోకం. భ్రాంతి మాత్రం ఇదం విశ్వం న కించిత్ అపి నిశ్చయీ నిర్వాసన స్ఫూర్తి మాత్రం న కించిత్ ఇవ శామ్యతి. ఈ ప్రపంచం కల్పితం, మనసు కల్పించింది, మిథ్య, భ్రమ అనే నిశ్చయ జ్ఞానం కలిగితే నీ కోరికలు నశించి చైతన్య రూపంగా శాంతంగా సృష్టి లేనట్టుగా ఏకంగా ఉండగలవు. జాగ్రత్త ప్రపంచం కూడా ఇక్కడే మనం పప్పులో కాలేస్తాం. స్వప్న ప్రపంచం మిథ్య అని తెలిసిపోతుంది మనకి. జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్న ప్రపంచం లాగా మిథ్య, భ్రాంతి మాత్రం. జాగ్రత్త ప్రపంచం మనస్సు నుండి పుట్టింది అని అంటం లేదు. మనసు నుండి అది పుట్టింది, స్వప్న ప్రపంచం పుట్టింది. ఈ జాగ్రత్త ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది? అదేమో వ్యష్టి సృష్టి. ఎవరు? స్వప్న ప్రపంచం వ్యష్టి అంటే మనిషి, మనలోంచి పుట్టింది, మన మనసులోంచి పుట్టింది. ఇది స్వప్న ప్రపంచం. ఇది జాగ్రత్త ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది? మన మెంటల్ ప్రొజెక్షన్ కాదు, మాయాశక్తి నుండి జనించింది. మాయాశక్తి అంటే ఎక్కడుంది? మాయాశక్తి మాయాశక్తి ఆత్మలో ఉంది. ఆత్మలో పార్ట్ మాయాశక్తి, ఆత్మలోనే ఇమిడుంది మాయాశక్తి. నేనే ఆత్మ. ఆత్మ అంటే నేనే, నేనే ఆత్మ. నేనే ఆత్మగా నాలో ఉన్న మాయాశక్తితో ఈ జగత్తును సృష్టించాను అంటే నా మనసుతో సహా నేనే. మళ్ళీ చెప్తున్నా, నేనే ఆత్మగా నాలో ఉన్న మాయాశక్తితో ఈ జగత్తును, ఈ జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించాను నా మనసుతో సహా, నా దేహంతో సహా. కైవల్యోపనిషత్తులో మనం ఈ మంత్రం మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం, ఈ మంత్రం ఉంది కదా. ఇదం విశ్వం కించిత్ నా ఇది నిశ్చయి. నేను తప్ప రెండో వస్తువు లేదు. కేవలం నా ఉనికి వల్లనే ఈ భౌతిక శరీరానికి జీవం ఏర్పడి, ఇది ఎక్కడ విన్నట్టుంది కదా, మన 5 వేదాంత రత్నాల్లో ఉంది ఈ మాట. ఏంటది? నా ఉనికి వల్లనే, కేవలం నా ఉనికి వల్లనే ఈ భౌతిక శరీరానికి, ఈ జడ శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జడ జగత్తులో వ్యవహారం నడపగలుగుతోంది. అంటే జగత్తుకు సొంత సత్తా లేదు. ఇది నిశ్చయి. వేదాంత శ్రవణ మననాల ద్వారా ఇది స్పష్టంగా తెలుసుకో, నిశ్చయ జ్ఞానం పొందు. వారానికి ఒక క్లాసు, ఒక వేదాంతం క్లాసు విన్నంత మాత్రం నిశ్చయ జ్ఞానం కలగదు. వేదాంత శ్రవణంలో ఆత్మస్థితిలో ఉంటావు, గంట చాలా బాగుంది. ఆ తర్వాత మరలా వేదాంత క్లాస్కి ఎప్పుడు వస్తావు? వారం రోజుల తర్వాత వస్తావు. అహంకార స్థితిలో ఉంటావు, వారం రోజులు అహంకార స్థితిలో ఉంటావు. పారమార్థిక స్థితిలో ఎంతసేపు ఉంటావు? పారమార్థిక స్థితిలో గంట ఉంటావు. వేదాంత క్లాసు గంట, వారం రోజులు అహంకార స్థితిలో ఉంటావు. ఆ వేదాంత క్లాస్ గంట పారమార్థిక సత్యంలో ఉంటావు. వ్యవహారిక సత్యంలో వారం రోజులు ఉంటావు. జీవితంలో సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా అనేది నీ మనసు నిర్ణయిస్తుంది. అహంకార ప్రధాన మనస్సు దుఃఖ కారణం, ఆత్మ ప్రధాన మనస్సు సుఖ కారణం. ఎలా ఉంది నీ మనసు? భారంగా, దయనీయంగా, అయోమయంగా, ఒత్తిడితో ఉందా, లేక ఆత్మస్థితిలో ఉందా? వాసన క్షయం జరగాలి. అందుకే నిర్వాసన భవ అన్నారు. అంటే అహంకార ప్రధాన ఆందోళన పూరిత మనసును మనం తుంచేయాలి. కుటుంబం గురించి ఆందోళన చెందటం కూడా అహంకార మనసు పనే. ఆత్మకు భార్య, భర్త, పిల్లలు, కుటుంబం ఉంటాయా? ఉండవు. ఆఫీసు, బిజినెస్ అవన్నీ ఏముండవు. నువ్వు బిజినెస్ గురించి ఆందోళన చెందినా అది అహంకారమైన మనసు అని అనుకోవాలి. వాసనలు పోవాలి. అందుకు
విశేషమైన ప్రయత్నం చేయాలి. అహంకార ప్రధాన మనస్సును పొందటానికి మనం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు. మనకది వెన్నతో పెట్టిన విద్య. అది మన సహజ స్వభావం. ఎప్పుడు విచారవదనంతో, భవిష్యత్తు మీద బెంగతో, నిరంతరం ఒత్తిడితోనే మనం కాలం గడిపేస్తాం. ఆత్మ ప్రధాన మనస్సుకు, ఆత్మ ధ్యానానికి ప్రత్యేకంగా మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. అంటే ఆలోచన విధానం మనం మార్చుకోవాలి. నిర్వాసన భవ, స్ఫూర్తి మాత్ర భవ. నీవు శుద్ధ చైతన్య స్వరూపం అని తెలుసుకో. నీవు కర్త, భోక్త, భర్త, భార్య ఇవన్నీ కాదు. అవన్నీ తాత్కాలిక నామరూపాలు, గుణాలు. దేహానికి, మనసుకు, ఇంద్రియాలకు, అంతే కార్యకరణ సంఘాతానికి చెందినవి. నా కించిత్ ఇవ శామ్యతి. సంసార సమస్యలు సమసిపోతాయి. మీ ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ ఉంది. డైనింగ్ టేబుల్ మీద ఒక చిన్న స్వీట్ ముక్క ఉంది. చీమలు వస్తాయి. ఎన్ని వస్తాయి చీమలు? కోట్ల 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 చీమలు వస్తాయి. స్వీట్ని పట్టుకుంటాయి అన్నమాట. ఎర్ర చీమలు ఉంటాయి కదా, చాలా చాలా మిలియన్స్ బిలియన్స్ ఉన్నాయి. చీమలు వచ్చి పట్టుకున్నాయి ఎవరిని? ఆ స్వీట్ ముక్కను పట్టుకున్నాయి. మీరేం చేస్తారు? ఏం చేస్తారు మీరు? స్వీట్కి చీమలు ఎక్కితే ఒక్కొక్క చీమని ఇట్లా ఇట్లా ఆ కోట్ల కోట్ల చీమల్ని ఒక్కొక్క దాన్ని చంపుతూ కూర్చుంటారా? కూర్చోరు. ఏం చేస్తారు? ఆ స్వీట్ ముక్కను పక్కన పెడతారు. స్వీట్ ముక్కను తీసి అవతల పడేస్తారు. అది తుడిచేస్తారు చక్కగా. అప్పుడు చీమలు ఏమైపోతాయి? అక్కడే తచ్చిట్లాడతాయి. ఏమైంది మా స్వీట్ ముక్క, ఏమైంది స్వీట్ ఏమైందని అక్కడే తచ్చిట్లాడతాయి. ఒక 10 సెకండ్స్. లేదు స్వీట్ ముక్క తుడిచేశారు, తీసేశారు అని తెలుసుకుంటాయి చీమలు. తెలుసుకుని వెళ్ళిపోతాయి. ఎటు వెళ్ళిపోతాయి తెలియదు, వెళ్ళిపోతాయి. అలాగే చూడండి, కోట్ల కోట్ల చీమలు స్వీట్ని పట్టుకుంటాయి. చీమలన్నింటికి సంబంధం దేంతో? స్వీట్ ముక్కతో. నీవు స్వీట్ ముక్క తీసేసి ప్రదేశం శుద్ధి చేసావు అనుకో, ఏం జరుగుతుంది? చీమలు ఎటో వెళ్ళిపోతాయని చెప్పాను కదా. అలాగే మన సమస్యలు అన్నీ చీమలు. నేను లాస్ట్ క్లాస్లో ఎప్పుడు చెప్పుకున్నాం కదా, సమస్యలతో బాధపడుతున్నారా అని. అహంకారం ఉంటేనే కదా సమస్యలు ఉండేది. కాబట్టి మన సమస్యలన్నీ చీమలు. స్వీట్ ముక్క అహంకారం. సమస్యలు చీమలు, స్వీట్ ముక్క అహంకారం. మనస్సు అహంకార ప్రధానం అయితే కోట్ల 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 సమస్యలు మనసును ఆక్రమిస్తాయి. చిత్తశుద్ధి చేసుకుని మనస్సు ఆత్మస్థితిలో ఉంటే నా కించిత్ ఇవ అంటే సమస్యలన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. నీవు చీమలను ప్రత్యేకంగా చంపాల్సిన పని లేదు. చీమలు ఎందుకు వచ్చాయి అని తెలుసుకుంటే చాలు. ఆ స్వీట్ ముక్క తీసేస్తే చీమలు పోతాయి. 18వ శ్లోకం. ఏక ఏవ భవాంబోధౌ ఆసీత్ అస్తి భవిష్యతి నతే బంధోస్తి మోక్షో వా కృతకృత్య సుఖం చర. 3 కాలాల్లోనూ ఉన్నదంతా కేవలం ఆత్మ మాత్రమే. బంధం లేదు, ముక్తి లేదు. బంధం లేదు, ముక్తి కోసం నువ్వు ప్రయత్నం చేయాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నిశ్చింతగా సుఖంగా ఉండు. బాత్కథం. భవాంబోధౌ ఏక ఏవ అస్తి. సృష్టిలో నీవే ఆత్మగా ఉన్నావు. గతంలో ఉన్నావు ఆత్మగా, వర్తమానంలో ఆత్మగా ఉన్నావు, భవిష్యత్తులో ఆత్మగా ఉంటావు. నీకు ఉన్న మాయాశక్తితో హేళ కోసం, లీల కోసం, వినోదం కోసం, ఆట కోసం ఈ సృష్టిని సృష్టించుకున్నావు. జగత్తు ఒక టీవీ ప్రోగ్రాం. ఆత్మగా నీవు ఒక్కడే ఉంటే నీకు బోరు కొడుతుంది. నిర్మల, నిష్కల, అసంగ, నిర్గుణ, ఈ ఆత్మ లక్షణాలు ఏమన్నా తెలుసా నీకు? తెలిసేదంటే శరీరం ఉంటే కదా తెలిస్తే ఆత్మ లక్షణాలు. అహం అసంగ అంటే ఈ శరీరం ఉంటే నువ్వు అనగలవు. సోపాధిక చైతన్యం, ఉపాధిలో చైతన్యం ఉంటేనే నువ్వు మాట్లాడుతున్నావు. నిరుపాధిక చైతన్యం అంటే ఉపాధి లేని చైతన్యం అంటే నీకు ఎట్లా తెలుస్తుంది అది? అందుకే నీకు విసుగు పుడుతుంది.
ఇది మామూలు చైతన్యం అయితే. అందుకని శరీరం వచ్చింది. ఈ శరీరం వచ్చే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వినోదం కోసం జగత్తులో వ్యవహారం చేస్తావు. జగత్తు అంతా ఒక లీల. మరి బంధం ఏమిటి? మోక్షం ఏమిటి? ఏ బంధ నాస్తి మోక్ష అపి నాస్తి. అవి స్పోర్ట్, ఒక అడ్వెంచరస్ స్పోర్ట్, ఒక లీల, ఒక ఆట. నీకు బంధం లేదు. బంధం లేదు కాబట్టి ముక్తి అవసరం లేదు, మోక్షం అవసరం లేదు. బంధం అపోహ అయితే మోక్షం కూడా లేని బంధం నుండి విడుదల. బంధం లేదంటే మోక్షం ఎందుకు ఇంకా నీకు? అది కూడా మిథ్యే. బంధం మిథ్య అయితే మోక్షం మిథ్యే. నిధిధ్యాసనం ద్వారా ఈ విషయాలు అంటే ఆత్మ సత్యత్వం, అనాత్మ మిథ్యాత్వం నెమరేసుకోవాలి. లేదా ఉపాసన ధ్యానం ద్వారా, అంటే సగుణ ఈశ్వర ధ్యానం ద్వారా ఏదో ఒకటి చెయ్యి. నువ్వు సగుణ ఈశ్వర ఉపాసన చేస్తావా, నిర్గుణ ఆత్మ ధ్యానం చేస్తావా, నిధిధ్యాసనం ద్వారా ఏదో ఒకటి చేసుకో. నీ స్థితిని బట్టి, నీ లెవెల్ని బట్టి. అప్పుడు ఏంటి ప్రయోజనం? అలా చేస్తే కృతకృత్య, నీకు వెలితి లేదు, నీకు కొరత లేదు, నువ్వు పూరి అయిపోతావు. పూరి అంటే పూర్ణత్వ భావన చేస్తుంది నీకు. పూరి ఏం చేస్తుంది? నువ్వు మూకుళ్ళో, గార్ల మూకుళ్ళో నూనె పోసి వండుతావు కదా, పూరీలు చేస్తాం కదా. పూరి ఏం చేస్తుంది? నాకు శాంతి కావాలి, నాకు మరి ఆనందం కావాలి, నాకు అట్లా అన్ని కావాలి, నాకు శాంతి కావాలి, ఆనందం కావాలి, శాంతి కావాలి, ఎక్కడుందని ఆ బాండి అంతా తిరుగుతుంది. పూరి ఇట్లా తిరుగుతుంది, మొత్తం తిరుగుతుంది. తిరిగి ఏం చేస్తుంది? ఒక చోట బాగా ఇంతలో ఉబ్బుతుంది. ఉబ్బి ఆగిపోయింది, ఇంక తిరగదు అది. నువ్వేం చేస్తావు? తిరగట్లేదు అని పక్కన పడేస్తావు. దట్ ఈస్ పూరి అంటే పూర్ణత్వం. నువ్వు పూర్ణత్వ భావన వచ్చిందనుకో, నువ్వు పక్కన పడిపోతావు. ఇంకా ఏం ఉండదు. ఇంకా పండిపోయావు. పక్కన పడిపోవడం, పండిపోతావు. ఇంకా ఏమి అసలు నీకేముండదు. గురువుగారు మీకు పంచల షాప్ పెడతాం, మీకు బట్టలు పెడతామంటే, వద్దమ్మా నాకు అన్నీ ఉన్నాయమ్మా, అహం పూర్ణ అంటావు. మీకు గురుదక్షిణ ఇస్తాం, వద్దమ్మా గురుదక్షిణ ఎందుకు, నాకు అంతా ఉందమ్మా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఏమొద్దమ్మా నాకు. పూర్ణత్వం, అహం పూర్ణ, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, అహం పూర్ణ. బెంచ్ కారు ఇస్తాం, నాకు బెంచ్ కారు ఎందుకు, అన్ని కార్లు నావే, ఈ జగత్తులో ఉన్న కార్లన్నీ నావే. భవిష్యత్తులో నీవు పొందాల్సిందే లేదు. కాబట్టి సుఖంచర, ఆనందంగా జీవితం కొనసాగించు. ఆనందం కోసం జీవించకు, ఆనందంగా జీవించు. 19వ శ్లోకం చూద్దాం. మా సంకల్ప వికల్పాభ్యాం చిత్తం క్షోభయ చిన్మయ ఉపశమ్య సుఖం తిష్ట స్యాత్మ ఆనంద విగ్రహే. ఓ జ్ఞాన స్వరూప, సంకల్ప వికల్ప రూపమైనటువంటి అశాంతిని విడిచిపెట్టు. మనస్సుతో, అంటే శాంతిగా ఉన్న మనస్సుతో, శాంతించిన మనస్సుతో ఆనందంగా హాయిగా జీవించు. సంకల్ప వికల్పాభ్యాం చిత్తం మా శోభయ. నీ మనసును భవిష్యత్తు గురించి అనవసరంగా ఆలోచించి కష్టపెట్టొద్దు. ఇది జరుగుతుందా, ఇది జరగదా, ఇది ఇలా జరిగితే అది అలా జరుగుతుంది, అది అలా జరిగితే ఇది ఇలా జరుగుతుంది అని చాలా ప్రోస్ కాన్స్ ఆలోచిస్తుంటారు. మొదన పడిపోవద్దు. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, ఏం చేయాలి? హోమియోపతి వేసుకోవాలా, ఎల్లోపతి వేసుకోవాలా, మరి ఆయుర్వేదానికి వెళ్ళాలా, న్యాచురోపతినా? ఇవన్నీ ఎందుకు? వెంకటాచలపతి అంటే తిరుపతి వెళ్తే పోలా ఒకసారి, ఆ దేవుని చూస్తే అన్ని జబ్బులు తగ్గిపోతాయి కదా. ఇలా ఆలోచన విధానం, ఆవేదన. ఇప్పుడు యాక్చువల్గా నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నావు. విచిత్రం ఏంటంటే నీ జబ్బు లేదు, నీకు జబ్బు లేదు, చక్కగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నిండు ఆరోగ్యంతో ఉన్నావు. నువ్వు ఆలోచిస్తున్నావు, నాకు జబ్బు చేస్తే నేను ఆయుర్వేదం వేసుకోవాలా, హోమియోపతి వేసుకోవాలా, ఇవన్నీ కాకుండా తిరుపతి వెళ్ళాలా, ఏంటి? వాట్ ఈస్ దిస్? అనవసరంగా ఆలోచిస్తున్నావు. సంకల్ప వికల్ప అంటే ఏమి పూర్తి డేటా లేకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి బాధపడటం అనమాట. మన వాతావరణ సూచనలు, వాన కురుస్తుందంటారు, వాళ్ళు చెప్పినట్టు జరగదు. వాళ్ళు పాపం పెద్ద సైంటిస్టులు, బాగా చదువుకున్నారు, వాళ్ళు ఎన్నో విషయాలు, వాళ్ళు మంచి డేటా తీసుకుంటారు, సైంటిఫిక్ డేటా.
ఆ డేటా ప్రకారం చెప్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు అంచనా వేస్తారు పాపం. మరి మరి సమాచారం మొత్తం తెలిస్తే వాళ్ళు సర్వజ్ఞ అవుతారు కదా. వారు సర్వజ్ఞులు కాదు. మన అంచనాలకు అందని రోగాలు వందల్లో వేలల్లో ఉంటాయి. మనకు తెలిసిన రోగాలు వందల్లో వేలల్లో ఉన్నాయి. కానీ మనకు ఏదో తెలియని పెద్ద జబ్బు వచ్చినట్లుగా ఊహించుకుని బాధపడతాం. అది అష్టావక్ర మహర్షి అంటారు, ఇలా ఆలోచించడం మానుకో. ట్రాఫిక్ పోలీస్ లాగా ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు? చేత్తో ఒకటి పట్టుకుంటాడు, ఒక స్టాప్ సిగ్నల్ పట్టుకుంటాడు. చేత్తో పట్టుకోను సిగ్నల్ పట్టుకుని అటువంటి దురాలోచనలు అన్నెసరీ ఆలోచనలు నీకు రాకూడదు. స్టాప్. అలా నీ అస్తవ్యస్త ఆలోచనలకు స్వస్తి పలుకు. నీవు తురీయ సాక్షి చైతన్యానివి. ఉపశామ్య మనసుకు పగ్గాలు వేసి ఆ ఉద్ధృతిని ఆపు. సుఖం తిష్ట. వర్తమానంలో ఒడిదుడుకులు లేకుండా హాయిగా జీవించు. అహంకార దృష్టితో చూసినా కూడా నీకు ఎన్నో సుఖాలు ఉన్నాయి కదా. దుఃఖాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. మరి రెండు ఉంటే మరి దుఃఖాల గురించి మాత్రం ఎందుకు ఆలోచించాలి? నీకు అహంకారం వల్ల వచ్చిన అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి కదా, అది ఆస్వాదించు. నీకు చేత కదా, అయితే ఓ పని చేయి. ఆత్మస్థితికి ఎదుగు. సుఖ దుఃఖాలు రెండింటిని కూడా వదిలేసాయి. సుఖం తిష్ట. సుఖంగా ఉండే అలవాటు చేసుకో. స్వాత్మని ఆనంద విగ్రహే. ఇక్కడ విగ్రహ అంటే విగ్రహం కాదు, అంటే శరీరం కాదు, స్వరూపం అంటే ఆనంద స్వరూపంతో సుఖం తిష్ట. సుఖంగా ఉండు. 20వ శ్లోకం. త్యజైవ ధ్యానం సర్వత్ర మా కించిత్ ధృతి ధారయ. ఆత్మ త్వం ముక్త ఏవాసి కిం విమృశ్య కరిష్యసి. చూడండి విచిత్రం. ఇక్కడ అష్టావక్ర మహర్షి, బాబు మెడిటేషన్ కూడా విడిచిపెట్టు, ధ్యానాన్ని కూడా విడిచిపెట్టు, మనస్సులో ఆలోచనలు రానీకు, నీవు నిత్య ముక్తమైన ఆత్మవు, ధ్యానంతో నీకు పనే ఉంది అంటున్నాడు. అంటే పని అయిన తర్వాత వదిలేసేయమని. అసలు ధ్యానం చేయకుండా వదలమని కాదు. నీకు పని అయిన తర్వాత ఒక పడవలో ఊరెళ్ళావు, పడవ నది దాటావు. నది దాటిన తర్వాత చాలా బాగుంది సార్ పడవ, చాలా చాలా కన్వీనియంట్గా ఉంది, సీట్ కూడా బాగుంది, నాకు మంచి సీట్ వచ్చింది పడవలో అని పడవలో కూర్చుంటావా? అయిపోయింది, ప్రయాణం అయిపోయింది, అవతల ఒడ్డుకు చేరావు, పడవ దిగు. ధ్యానం అయిపోయిన తర్వాత ధ్యానం మానుకో. అష్టావక్ర మహర్షి ఇప్పటిదాకా సగుణ ఈశ్వర ధ్యానం లేకపోతే నిర్గుణ ఈశ్వర ధ్యానం చెప్పారు, ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి నిర్గుణ ఆత్మ ధ్యానం కూడా చేయాల్సిన పని లేదు, నిర్గుణ ఆత్మ ధ్యానం కూడా పని లేదు అంటున్నాడు. అంటే పాత వాసనలు, అంటే పాత అలవాట్లు కొత్త శుభవాసనలతో నివృత్తి జరిగాక ఇంకా ధ్యానంతో పనే ఉంది. శుభవాసనలు అంటే ఏమిటి? శుభవాసనలు అంటే నేను నిత్యముక్తుణ్ణి, జీవితం అంతా ఒక నాటక రంగం. అహంకారానికి ఒడిదుడుకులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, అది సహజం. వాసన నివృత్తి జరిగాక, అంటే నా పాత హ్యాబిట్స్ అన్ని పోయిన తర్వాత ధ్యానం అంటే మెడిటేషను ఒక ఎడిక్షన్, ఒక బంధమై కూర్చుంటుంది. ధ్యానం బంధం కాకూడదు. ధ్యానం అతి త్యజ. ఎప్పుడు త్యజించాలంటే నీ ముఖంలో చిరునవ్వు కనపడాలి. అంటాం కదా, కరేజ్, కాన్ఫిడెన్స్, మరి చీర్ఫుల్నెస్, కామ్నెస్, ఈ 4 సీలు ఉండాలి. ఎప్పుడు మనకి 4 సీలు ముఖంలో ఉండాలి. కామ్నెస్, కరేజ్, కాన్ఫిడెన్స్, చీర్ఫుల్నెస్. అంటే చిరునవ్వు ఉన్న ముఖంలో అవి ఉంటాయి. కొంతమంది ముఖంలో మనం దోశ వేసుకోవచ్చు, ఆ ముఖం మీద కొంచెం దోశ పిండి వేస్తే మనకు అట్టు వచ్చేస్తుంది బయటకు, అంటే చిట్టపట్లు ఆడిపోతుంది. వేడి ముఖం నుంచి వేడి ఆవిర్లు వచ్చేస్తుంటాయి వాళ్ళ ముఖం నుంచి. సహజంగా నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. ట్రిపుల్ సి వచ్చే వరకు
ధ్యానం చేయాలి. అంటే ఆ తర్వాత ధ్యానం ఆపి, అంటే జగత్తు ఈశ్వర జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్లో ధ్యానం చేసిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఒక వ్యసనంలాగా మారకూడదు. అంటే నువ్వు దిప్పుటికి వస్తావు కదా, ఆత్మానాత్మ ఫార్మేట్కి వచ్చిన తర్వాత మానేసేయాలి. అది వ్యసనం కాకూడదు. హృది కించిత్ మా ధారయ, అంటే మనస్సులో ఎటువంటి వ్యసనాలు ఉండకుండా చూసుకో. ఏ అలవాటుకి నీవు బానిస కాకూడదు. ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక సంఘటన నీతో ఉండి లేక నీతో లేకుండా నిన్ను బానిసం చేయకూడదు. ధ్యానం వలన అంటే మెడిటేషన్ వలన ముక్తి రాదు. నీకు నిత్యముక్తి ఎప్పుడూ ఉంది. ఎందుకు చేస్తాం ధ్యానం? ఎందుకు చేస్తాం? నేను నిత్యముక్తుణ్ణి అనే ఆలోచన స్థిరంగా మనసులో నాటుకోవటం కోసం ధ్యానం చేస్తాం. ధ్యానం ముక్తి కోసం కాదు. నీకు ఎప్పుడు ఉంది ముక్తి. త్వం ముక్త ఆత్మ ఏవాసి, నీవు నిత్యముక్త ఆత్మ. నీకు ముక్తి కొరకు ధ్యానం అవసరం లేదు. విమృశ్య కిం కరిష్యసి. ఇప్పుడు కింద శ్లోకంలోనేమో సంకల్ప వికల్ప అన్నారు, ఈ శ్లోకంలో విమృశ్య అన్నారు. అంటే భవిష్యత్తు గురించి ఆందోళన చెందినందువలన భవిష్యత్తు మారదు. నీ ఆందోళన భవిష్యత్తును మార్చలేదు. నిధిధ్యాసనం ద్వారా నీ ఆలోచన సరళి మార్చుకో, వాసన క్షయం చేసుకో. ఇంతే. ఆత్మబంధువులారా, ప్రతి క్లాసులోనూ ఒక చిన్న కొటేషన్ పెడుతున్నాం మనం. ఏమిటి? నీకు సమస్యలతో సతమతం అయిపోతున్నావా? మరి జీవితం నరకం చేసుకుంటున్నారా? శాంతికి దూరం అవుతున్నారా? ఇదిగో అష్టావక్ర గీత పరిష్కారం. అదే అట్లా అంటే మీరు అష్టావక్ర గీత క్లాసులకి బాగా వస్తారు అని ఉద్దేశ్యం. క్లాసులకు రావాలనే ఉద్దేశ్యం. క్లాసులకు వస్తే గురువు గారికి వచ్చేది ఏముండదు. మీ జీవితం సఫలం అవుతుంది, మీకు ఆత్మజ్ఞానం వస్తుంది. అయితే ఇంకొక మాట పెట్టాము ఇవాళ మనం, మందమతులకు ఆత్మవిద్య అందదా? మందమతులకు అంటే మందబుద్ధులకు ఆత్మవిద్య అందదా? వారికి ముక్తి రాదా? వాళ్ళు మట్టి ముద్దల్లాగా నేలకు ఖర్చుకొని ఉండిపోవాల్సిందేనా? భయపడకండి. మందమతులు కూడా రబ్బరు బంతిలాగా పైకి లేస్తారు. ఆత్మజ్ఞానాన్ని అలవోకగా అందుకుంటారు. ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? అష్టావకర గీత శ్రద్ధగా శ్రవణం చేయటమే దీనికి పరిష్కారం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందే అష్టావకర మహర్షి జనకుడికి చెప్పాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, జనకుడు ఆత్మబోధ ఆత్మవిద్యను అభ్యసించిన తర్వాత జనకుడు కూడా మనకు శాస్త్రం బోధిస్తాడు అష్టావకర మహర్షితో పాటు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు. మందమతులు, మందబుద్ధులు, లేకపోతే ఉత్తమ బుద్ధులు, ఉత్తమ మతులు, అధమ మతులు అని రకరకాల వ్యక్తులు ఉండరు. మనం ఏదో తమాషాగా అంటాం కానీ అసలు అట్లా ఉండరు. ఏమిటంటే విషయం, మందంగా శాస్త్ర శ్రవణ విషయంలో ఉంటారు. అంటే శాస్త్రాన్ని అందరూ ఒకే రకంగా శ్రవణం చేయరు. ఒకే క్లాసులో ఉంటారు, ఒకే గురువు బోధిస్తుంటాడు. అంటే మందమతులు ఏం చేస్తారంటే, మందమతులకు వాళ్ళ మతి కూడా చురుగ్గానే ఉంటుంది, కానీ లౌకికంగా. ఇప్పుడు పెద్ద పెద్ద ధనవంతులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ధనవంతులు ఎట్లా అవుతారు? వాళ్ళు చాకచక్యంగా మాటలు చెప్పి లోకాన్ని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. అంటే లౌకిక జీవితంలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకనో ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు రాణించలేకపోతున్నారు, అంటే వెనకబడిపోతున్నారు. ఏమిటి కారణం? వారికి ఆత్మ పట్ల శ్రద్ధ లేదు. వాళ్లకు అంటే మందమతులు మనం అంటున్నాం కదా, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు, క్లాసులో ఉంటారు అంతే. అంటే ఓపెన్ మైండ్ ఉండదు వాళ్ళకి. మనకున్నది ఆఫ్టర్ ఆల్ మన 5 జ్ఞానేంద్రియాలు కదా. ఆఫ్టర్ ఆల్ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకి. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. మరి వీటి ద్వారా తెలుసుకోలేకపోతే ఎట్లా తెలుసుకుంటామా? ఆత్మ అంటారు, బ్రహ్మ అంటారు, అనాత్మ అంటారు, మిథ్య అంటారు. ఇదంతా అయోమయం, గందరగోళం. ఇప్పుడు ఇంత చేసే బదులు, ఈ క్లాసులకు వెళ్ళే బదులు
ఒక మంచి గుడికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి భగవంతుని నేరుగా కోరికలు కోరితే వెంటనే తీరిపోతాయి కదా కోరికలు. ఈ మాత్రం దానికి కర్మకాండ, జ్ఞానకాండ అంటూ కొట్టాలా? మందబుద్ధులు అనేటటువంటి వాళ్ళ మనసులోని ఆంతర్యం ఇలా ఉంటుంది. క్లాసులకు వస్తారు కానీ మనసులో ఇటువంటి ఆలోచనలు పెట్టుకుంటారు వాళ్ళు. అటువంటి ఆలోచనలు ఉంటే వాళ్ళకి శాస్త్రం ఎట్లా ఎక్కుతుంది చెప్పండి? శాస్త్రం ఎక్కదు కదా. అది స్వామి పరమార్థానంద ఎవరు? మన గురువు గారు. పరమార్థానంద గురువు గారు ఎవరు? స్వామి దయానంద. స్వామి దయానంద గురువు గారు ఎవరు? స్వామి చిన్మయానంద. అంటే చాలా చాలా గొప్ప వ్యక్తి కదా స్వామి చిన్మయానంద, మన గురు పరంపర కదా. స్వామి చిన్మయానంద ఋషికేశ్ వెళ్ళారు. చిన్మయానంద స్వామి శివానంద శిష్యుడిగా మారిపోయాడు. అయితే కొన్నాళ్ళు బోధించిన తర్వాత స్వామి శివానంద తన మిత్రుడైనటువంటి తపోవన్ మహారాజ్ వద్దకు పంపించారు ఉత్తరకాశీకి. ఎవరిని? చిన్మయానందని. అప్పుడు తపోవన్ మహారాజు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది, అంటే గురువు తపోవన్ మహారాజు చిన్మయానందని ఏమడిగారు? నాకు దాహంగా ఉంది, నీరు కావాలి, వాటర్ కావాలి, ఐ వాంట్ వాటర్, ఐ ఆమ్ థర్స్టీ అని అడిగితే స్వామి చిన్మయానంద ఒక గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చారు. ఇదిగోండి, మీరు నీళ్లు కావాలన్నారు కదా, తాగండి. ఆయన ఏమన్నారు? తపోవన్ మహారాజు, ఐ వాంట్ వాటర్, ఐ వాంట్ వాటర్, వై గ్లాస్? గ్లాస్ ఎందుకు, నాకు నీళ్లు కావాలి కదా అని మందలించారు. అంటే ఇది శాస్త్రం బోధించే పద్ధతి. సోపాధిక చైతన్యము అంటే మన చైతన్యం, ఉపాధిలో చైతన్యం ఉంటుంది. ఉపాధి లేని చైతన్యం మనం ఏం చెప్పలేం కదా దాని గురించి. ఉపాధి ఉంటేనే కదా చెప్తాం. అలా గ్లాస్ ఉంటేనే కదా నీరు అని చెప్పడం అన్నమాట, బోధించడం. అలా బోధించేవాళ్ళు ఆయన. అందుకే చిన్మయానంద, మరి దయానంద, వీళ్ళంతా కూడా మనకి ఒక యూనివర్సిటీలో ఎంఎస్సి క్లాసులు ఎలా జరుగుతాయి, యూనివర్సిటీలో క్లాసులు చక్కగా అట్లా కోర్సులు పెట్టారు, స్పిరిచువల్ కోర్సులు. 3 సంవత్సరాల కోర్సులు పెట్టారు. ఎన్నో వేల మందికి మరి జ్ఞానభిక్ష పెట్టారు. నో ఫీజ్, అంతా ఫ్రీ. చిత్రంగా మన యాటిట్యూడ్, దృక్పథం మార్చుకుంటే, అంటే లౌకిక దృష్టిని జ్ఞాన తృష్ణగా మార్చుకోగలిగితే శాస్త్రం అనేటటువంటి వెన్న ముద్దలు గురువు మీ నోట్లో పెడతారు. ఏమిటి చిట్కా? ఫాలో శాస్త్ర, ఫాలో శాస్త్ర, మరొక మాట లేదు. లౌకిక తెలివితేటలు అంటే అనాత్మ అభిమానం మీద ఉన్న అతి తెలివి ఆత్మ వైపుకు తిప్పగలిగితే మందమతులు, మట్టిమతులు బంగారమతులు అయిపోతారు. కోహినూరు వజ్రమతులు అయిపోతారు. కోహినూరు వజ్రాలు అయిపోతారు. ఒక హోటల్ ఉంది మనకు, మన ఎన్ఆర్బిట్ మాల్ దగ్గర, ఐటీసీ కోహినూర్ అని. అంటే ఏంటి దాని అర్థం? ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కార్బన్. ఐటీసీ అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు కోహినూర్ వజ్రం. అంతే. అంటే అలా నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను మీకు. అంటే మందమతి బొగ్గు బంగారుమతి కోహినూర్ వజ్రంగా మారింది. ఇది నిజంగా మారుతుంది కదా. అట్లా శాస్త్రాన్ని గురుముఖత అభ్యసించండి. అనాత్మ అభిమానం వదిలిపెట్టి ఆత్మనిష్టలో నిలవండి. ఇది ఫాలో శాస్త్ర. ఫాలో శాస్త్ర అంటే ఏంటి అర్థం? కళ్ళు మూసుకుని ఫాలో శాస్త్ర, నేనెవరిని ఊయామై, అది కాదు. ఫాలో శాస్త్ర అంటే అసలు నీకు సాధన చతుష్టయ సంపత్తి ఉందా, వివేకం ఉందా, వైరాగ్యం ఉందా, మరి మోక్షం కావాలనే జిజ్ఞాస ఉందా మీకు? మరి శమధమాది షట్క సంపత్తి ఉందా? శమం అంటే ఏంటి? మైండ్ కంట్రోల్. దమ్మం అంటే ఇంద్రియ నిగ్రహం. మరి అవన్నీ ఉన్నాయా? ఉపరమం అంటే ఏంటి? శమధమ ఉపరమం అంటే ఏంటి? లోపల అంటే విత్డ్రా, అంతే. అంటే బాహ్యంలో ఉండకూడదు, నువ్వు లోపలే ఉండాలి అంతా. అంటే అంతర్ముఖం అయిపోవాలి. బహిర్ముఖం నుంచి అంతర్ముఖం కావాలి. ఎందుకంటే మనకు ఒక వాల్యూ టైం ఉండాలి కదా, ఒక క్వాలిటీ టైం. ఈ శాస్త్రానికి వచ్చారంటే క్వాలిటీ టైం ఉండాలి కదా. మరి తితిక్ష, శ్రద్ధ అంటే ఫెయిత్, గురువు మీద ఫెయిత్ ఉండాలా, శాస్త్రం మీద ఫెయిత్ ఉండాలా. తితిక్ష అంటే చిన్న చిన్న విషయాలకు కదిలిపోకూడదు. వేదాంత క్లాస్కి రావాలంటే ఎవరో చుట్టాలు వస్తారు, క్లాస్ లేదు, బంక్. ఇంకేదో చిన్న విషయం వస్తే బంక్. అంటే బంక్ అయితే ఇంకా నీకు ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి ఖర్చు పెట్టినప్పుడు కనీసం 5 ఏళ్ళు ఖర్చు పెట్టలేవా నిన్ను ఉద్ధరించుకోవడానికి? ఇలా నిధిధ్యాసనం ద్వారా నీ ఆలోచన సరళిని మార్చుకోవాలి. అది అప్పుడు ఆత్మసిద్ధి జరుగుతుంది. ఆత్మసిద్ధి అంటే టక్కన జరగదు. అది ఇవన్నీ సాధ్యం అయితే
నీ మనస్సు అలా ప్రిపేర్ అయితే అప్పుడు నీకు ఆత్మసిద్ధి లభిస్తుంది. అప్పుడు ఆత్మనిష్ట లభిస్తుంది. శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.